హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే చాలా మంది తక్కువ ప్రైస్లో ఒక బండి తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. అంటే మనం ఈ వీడియోలో 80,000 రూపాయల్లో మంచి మైలేజ్ ఇచ్చే బళ్ళు ఏమున్నాయి, వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది అయితే ఈ వీడియో తెలుసుకుందాం. సో టీవీఎస్ స్పోర్ట్స్ అయితే పెడతాను. ఇదైతే మనకి 110 సీసీతో వస్తుంది. అండ్ అంతేకాకుండా 112 కేజీలు వెయిట్ అయితే ఉంటుంది. ఇది టార్క్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 175 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సీట్ హైట్ చూసుకుంటే మనకి 790 సీట్ హైట్ అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి మెయిన్గా చూసుకుంటే సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది. అండ్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది. కాకపోతే దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ అంటే దీని యొక్క రీసేల్ వాల్యూ అస్సలు ఉండదు. రేపు స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ, అంత బేగా దొరకవు. మెయిన్ అందుకే దీన్ని 4th ప్లేస్లో పెట్టాను. అండ్ మెయింటెనెన్స్ కూడా కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మెయిన్ దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే కనుక 82,000 నుంచి 85,000 మధ్యలో ఈ వెహికల్ అయితే ఉంటుంది. సో అందుకే నేను ఈ వెహికల్ అయితే 4th ప్లేస్లో అయితే పెడతాను. బజాజ్ ప్లాటినా 110 సీసీ. సో దీనికి 3rd ప్లేస్ అయితే ఇద్దాం. సో వెహికల్లో మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్. సో ఇప్పుడు నేను చెప్పే ఏ బైక్కి ఈ బైక్ ఇచ్చినంత మైలేజ్ ఏది రాదు. దగ్గర 95 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇస్తుంది. అండ్ దీంట్లో మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. 200 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మెయిన్గా ఆఫ్ రోడ్స్లోని, పల్లెటూరులో, విలేజ్లోని, పొలం పనులు చేసే వాళ్ళ దగ్గర అయితే ఇది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. వెయిట్ కూడా 116 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఇది బాగా సెట్ అవుతుంది. 5'5" ఉన్న వాళ్ళకి, 5'4", 5'3" ఉన్న వాళ్ళకి అయితే ఈ వెహికల్ అంతా సూటబుల్ అయితే కాదు. మనకి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయ్యేటప్పటికి వెహికల్లో సౌండ్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఇంజిన్ సౌండ్ అది మారిపోతుంటుంది. రీసేల్ వాల్యూ ఉండదు, ఎక్కువ కాలం మళ్ళీ ఉండదు. కాబట్టి దీని 3rd ప్లేస్లోకి అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకా మరొకటి పార్ట్స్ అన్ని బాగానే దొరుకుతాయి, మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది. బజాజ్ ప్లాటినా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటాక దగ్గరగా 85,000 దాకా ఉంటుంది. సో మీరు ఫ్లిప్కార్ట్లో గట్టా ఏమన్నా క్రెడిట్ కార్డ్ గట్టా యూజ్ చేస్తే ఒక 3,000 4,000 కూడా మీకైతే ఆఫర్ అనేది వస్తుంది. ఇంక నెక్స్ట్ చూసుకున్నాక 100 సీసీ హోండా షైన్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే రీసేల్ వాల్యూ బాగుంటుంది, స్పేర్స్ దొరుకుతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే అవుతుంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది 99 కేజెస్ వెయిట్ మాత్రమే ఈ వెహికల్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది. అండ్ సీట్ హైట్ చూసుకున్నాక మనకి 78 సీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇది ట్యాంక్ కెపాసిటీ 9 లీటర్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా ఏదైతే టీవీఎస్ స్పోర్ట్స్ చెప్పానో అదైతే మీకు ట్యూబ్ టైర్స్ అయితే వస్తుంది. అండ్ ప్లాటినా అయితే ట్యూబ్లెస్ వస్తుంది. ఇది చూసుకుంటే మనకి ట్యూబ్ టైర్స్ అయితే వస్తుంది, ట్యూబ్లెస్ రాదు. 100 సీసీ సైన్ ఏదైతే ఉందో అదైతే ట్యూబ్ టైర్స్ తోటే వస్తుంది. అండ్ ఈ వెహికల్ గురించి చెప్పాలంటే బిల్ట్ క్వాలిటీ అనేది చాలా వర్స్ట్గా ఉంటుంది. అసలు పైన ఇచ్చే ప్లాస్టిక్ కాల్స్ ఏవైతే ఉన్నావో బిల్ట్ క్వాలిటీ అనేది బాగోదు. అండ్ వెహికల్ యొక్క ఒక 2-3 ఇయర్స్ అయ్యేటప్పటికి సస్పెన్షన్ అనేది చాలా వర్స్ట్గా తయారవుతుంది. అండ్ మనకి చైన్ పాకెట్స్ కంప్లైంట్, అండ్ అంతేకాకుండా గేర్ బాక్స్ కంప్లైంట్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ తీసుకోవచ్చు, పర్లేదు, ఫ్యామిలీ పరంగాను బాగానే ఉంటుంది. సీట్ కూడా కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన బైక్లు అన్నిటిలోని ఇదే బాగా తక్కువ 78,500 వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్. సో ఇంతకు మించి తక్కువ ఇంకే వెహికల్ అయితే రాదు. ఆ ప్రైస్కి ఓకే, రేపు పొద్దున ఒక 2-3 ఇయర్స్లో అమ్మేసుకుంటానన్నా సరే వెహికల్ అనేది తీసుకోవచ్చు, బాగుంటుంది, పర్లేదు. బైక్ 1st ప్లేస్లో ఇచ్చే బైక్ ఏంటంటే కనుక హెచ్ఎఫ్ డీలక్స్ అని చెప్పొచ్చు. 100 సీసీతో వస్తుంది. అండ్ ఇది ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తుంది. అండ్ ఈ వెహికల్ గురించి చెప్పాలంటే కనుక మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా స్పేర్ పార్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కడ పడితే అక్కడ మనకి ఈజీగా దొరుకుతాయి స్పేర్ పార్ట్స్ అనేవి. సో నేను కనుక సజెస్ట్ చేయమంటే కనుక నాకు ఖచ్చితంగా నేను టాప్ 1లో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది పెడతాను. దీని ప్రైస్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. 88,000 దాకా ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. బట్ ఓకే, మీకు రేపు పొద్దున అమ్ముకున్న డబ్బులు వస్తాయి. దీని యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది. బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది, ఎన్ని టైంకి దేనికైనా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఉండే మైనస్ ఏంటంటే సీట్ కంఫర్ట్ అనేది అస్సలు బాగోదు, సస్పెన్షన్ బాగుంటుంది. కానీ అండ్ అంతేకాకుండా హెచ్ఎఫ్ డీలక్స్ అందరి హైట్కి సరిపోతుంది. తక్కువ హైట్ ఉన్నా సరే, ఎక్కువ హైట్ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి సూటబుల్ అయితే అవుతుంది. దట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.